కమింగ్ టు థర్డ్ న్యూస్. బడ్జెట్ కి ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే పార్లమెంట్ కి చేరింది. ఉభయ సభల్లో ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అసలు ఈ ఆర్థిక సర్వే ఎలా ఉంది, జీడీపీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సర్వే హైలైట్స్ ఒకసారి చూద్దాం. 2025-26లో జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉంది. ప్రభుత్వ మూలధన వ్యయంలో వృద్ధి కనిపిస్తోంది. దేశంలో పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధరల పెరుగుదలతో ప్రజలు కొనుగోళ్లు తగ్గించారు. ఇక అంతర్జాతీయ బ్యాంకులు సైతం వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. బ్యాంకింగ్, బీమా రంగం స్థిరంగా ఉంది. 2030 కల్లా ఏటా 78.5 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి. ఇక దేశవ్యాప్తంగా 1,75,000 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మెట్రో 1000 కిలోమీటర్ల మైల్ స్టోన్ ఇప్పటికే దాటింది. ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ భారత్లో ఉంది. లఖ్పత్ దీదీ స్కీమ్ కింద 3 కోట్ల మంది మహిళలకి శిక్షణ ఇవ్వనున్నారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరుని, రాబోయే ఏడాదిలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లని ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. పికిల్ బిజినెస్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఆర్థిక సర్వే ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సుకుమార్, ఈరోజు ఉదయం ప్రధానమంత్రి పార్లమెంటు వెలుపల మాట్లాడినట్టుగా మనకి ఆల్మోస్ట్ ఎకనామిక్ సర్వే కూడా దానికి ఇన్లైన్గానే వచ్చిందని చూడాలి. ఎందుకంటే ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత ఎకనామిక్ సర్వే కూడా చాలా వరకు బడ్జెట్ యొక్క ప్రాముఖ్యతని వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎకనామిక్ సర్వే వచ్చినట్టుగా మనం గమనించాలి. ఇందులో ముఖ్యంగా జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్స్ డిస్పైట్ ఆఫ్ అంటే మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా డోల్డ్రమ్స్లో ఉన్నా కూడా భారతదేశంలో 6.3 to 6.8% జీడిపి గ్రోత్ ఉంటుంది అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇన్ఫ్లేషన్ పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో కావచ్చు, ఇలాంటి వాటిలన్నింటిలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి మనకి రాబోయే రోజుల్లో ఉండబోతుందని కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. దీంతోపాటు ఎకనామిక్ స్టెబిలిటీ గురించి కూడా మనకి ఎకనామిక్ సర్వే స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. అంటే ఇందులో గవర్నమెంట్ స్పెండింగ్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ స్పెండింగ్ కావచ్చు, సెక్టార్స్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటి మీద ఖర్చులు, అదేవిధంగా రాబడులు, వీటినన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి రోడ్స్, రివర్ కనెక్టివిటీస్, ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఎకనామిక్ సర్వే తన నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇక ముఖ్యమైనదిగా మనకి హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్లో దాదాపు 50 కోట్ల మంది ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఉన్నారు. మిగిలిన వాళ్ళని కూడా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ద్వారా పూర్తిగా హెల్త్ కేర్ సెక్టార్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. దీంతోపాటు మెట్రో రైల్ నెట్వర్క్ అంటే ఇప్పటివరకు రోడ్స్ వాటి గురించి కేటాయింపులే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో మెట్రో రైల్కి సంబంధించి కూడా ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి, ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ విపరీతంగా పెరుగుతుంది, దీని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి అంటే ఇప్పటికే పొద్దున ప్రధానమంత్రి మాట్లాడినా, తర్వాత సభలను ఉద్దేశించి ప్రెసిడెంట్ మాట్లాడినా, ఎకనామిక్ సర్వే చెప్పినా కూడా ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీదనే మనకి ఫోకస్ చేసినట్టుగా ఎకనామిక్ సర్వేలో కనిపిస్తుంది. ఇప్పటికే లఖ్పత్ దీదీస్ అంటే దాదాపు 3 లక్షల మంది లక్షాధికారులు అయ్యారు. ఇంకా మరింత మంది దీనిలోకి రావాలి అని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఎందుకంటే ఒకవైపు ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితేనే మనకి దేశ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కరెక్ట్గా సస్టైనబుల్గా ఉంటాయని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఓవరాల్గా ఎకనామిక్ సర్వే మీద ఈరోజు ఉదయం పార్లమెంట్ ముందు మాట్లాడిన ప్రధాని వ్యాఖ్యల మీద, వీటన్నిటి మీద కనుక మనం గమనిస్తే రేపు రాబోయే బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉండబోతుందనేది ఇప్పటివరకు మనకు అర్థమవుతుంది. కానీ రేపు ఫైనాన్స్ మినిస్టర్ ఎలాంటి విషయాలు, ఎలాంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సుకుమార్.